ఈరోజు ఏకాదశి, కామిక ఏకాదశి. ఉపవాసము, ఫలాలు, పాలు అవి స్వీకరించవచ్చు. మరి దీని విశేషం తెలుసుకుందాం. మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయాలి. కుదిరిన వాళ్ళు మహామంత్ర జపం వారి వారి ఉపదేశానుసారం, అంటే ఎవరెవరు ఏ మంత్రాన్ని తీసుకున్నారో ఆ మంత్రాలు కానీ, కులదేవత పూజలు మంత్రాలు కానీ, రామాయణ, భారత, భగవద్గీత, భాగవతం ఇవన్నీ వీటిలో ఏదైనా ఎక్కువ సమయం చదవటం. ఉపవాసం అంటే ఏంటి అసలు అర్థం? ఉప అంటే సమీపంగా, వాసం అంటే ఉండటం. ఎవరికి సమీపంగా ఉండటం అంటే భగవంతునికి సమీపంలో ఉండాలి అని అర్థం. భగవంతునికి సమీపంలో అంటే ఆయన్ని స్మరించటమే ఆయన సమీపంలో ఉండటం. అంతేగాని కడుపు మార్చుకోమని కాదు అని గమనించాలి. కడుపు మార్చుకొని ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఏమి తినాలా అని ఆలోచిస్తూ గడిపే బదులు మితాహారం స్వీకరించి భగవన్నామ స్మరణలో ఉండటం మంచిదే. ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి రోజు జపించటం మంచిది. 26 ఏకాదశి నామాలు మనకి చెప్తున్నారు, మనం స్మరిద్దాం. 1 పాపమోచని ఏకాదశి, 2 కామద ఏకాదశి, 3 వరోధిని ఏకాదశి, 4 మోహిని ఏకాదశి, 5 అపర ఏకాదశి, 6 పాండవ నిర్జల ఏకాదశి, 7 యోగిని ఏకాదశి, 8 శయన ఏకాదశి, 9 కామిక ఏకాదశి, 10 పవిత్రోపన ఏకాదశి, 11 అన్నద ఏకాదశి, 12 పార్శ్వ ఏకాదశి, 13 ఇందిరా ఏకాదశి, 14 పాశాంకుశ ఏకాదశి, 15 రమా ఏకాదశి, 16 ఉత్తాన ఏకాదశి, 17 ఉత్పన్న ఏకాదశి, 18 మోక్షద ఏకాదశి, 19 సఫల ఏకాదశి, 20 పుత్రద ఏకాదశి, 21 షట్టిల ఏకాదశి, 22 భైమి ఏకాదశి, 23 విజయ ఏకాదశి, 24 ఆమలక ఏకాదశి, 25 పరమ ఏకాదశి, 26 పద్మిని ఏకాదశి. ఈ 26 నామాలను ఏకాదశి రోజున ఆ ఏకాదశుల్ని స్మరించాలి. వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదివి భగవద్ అనుగ్రహాన్ని అందరూ పొందాలి అని చెప్పారు. జై శ్రీకృష్ణ.